ఫ్రెండ్స్, భారత జట్టు మంగళవారం నాడు అంటే జూలై 7వ తేదీన ఇప్పుడు మూడవ టీ20 మ్యాచ్ ఇంగ్లాండ్తో ఆడబోతోంది. మొదటి మ్యాచ్ వర్షార్పణం అయిపోయింది. రెండవ మ్యాచ్ అయితే భారత జట్టు ఓటమి పాలైంది. అసలు గెలుస్తుంది అనుకున్న జట్టు కాస్త ఓటమి పాలైంది. సరే, ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మిగిలినవి కేవలం ఈ 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో 3, 4, 5 టీ20 మ్యాచ్లు మాత్రమే. సో ఈ 3 మ్యాచ్ల్లో కనుక భారత జట్టు కంటిన్యూస్గా గెలవకపోతే మాత్రం భారత జట్టు ఈ సిరీస్ని కోల్పోవటం కానీ, లేదంటే మహా అనుకుంటే ఈ సిరీస్ సమ అవటం కానీ జరుగుతుంది. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీ20లో మొదటిగా మన భారత జట్టు ఐపీఎల్ తర్వాత ఐర్లాండ్తో సిరీస్ ఆడింది. ఆ ఐర్లాండ్ జట్టే కదా మనం గెలిచేస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్సో లేకపోతే వేరే ఇంకేదైనా కారణమో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఆ సిరీస్ని మొత్తం మన భారత జట్టు కోల్పోయి చాలా చెత్త రికార్డుని అయితే మూటగట్టుకుంది. అయితే ఈ నేపథ్యంలో మూడవ టీ20 మ్యాచ్ పక్కా గెలవడం కోసం మన భారత జట్టు చాలా అంటే చాలా ప్రయత్నిస్తుంది. దీనికి సంబంధించి రెండవ టీ20 మ్యాచ్లో ఘోరంగా అసలు బ్లండర్ మిస్టేక్ చేసిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది రవి బిష్నాయ్. అయితే లెగ్ స్పిన్నర్ అయిన తను నో బాల్ వేసిన తరుణంలో ప్రత్యర్థి జట్టుకు అది చాలా కలిసి వచ్చింది. సో ఇక్కడ రవి బిష్నాయ్ని పక్కన పెట్టేసి అతని స్థానంలో యార్కర్ కింగ్ అయిన ప్రిన్స్ యాదవ్ను రంగంలోకి దింపడానికి అటు శ్రేయస్ అయ్యర్ ఇటు గంభీర్ ఇద్దరు కూడా కన్ఫర్మ్ చేసేసారు అనమాట. ఎందుకనంటే రవి బిష్నాయ్ చేసింది అయితే స్మాల్ మిస్టేక్ అయితే కాదు. ఆ తర్వాత ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఏకంగా 60 పరుగులు కూడా ఇచ్చుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. పైగా నో బాల్ ఒకటే. దీనికి తోడు ఇక తన యొక్క పర్ఫార్మెన్స్ గత కొద్ది రోజులుగా సరిగ్గా లేదు కాబట్టి ప్రిన్స్ యాదవ్ను రంగంలోకి దించుతున్నారు. అయితే ప్రిన్స్ యాదవ్కు 18 ఏళ్ళు వచ్చే వరకు అసలు తన లెదర్ బాల్తోనే ఆడిన అనుభవమే లేదు. తను ఒక విచిత్రమైన ఆటగాడని చెప్పుకోవాలి. అయితే నిజం చెప్పాలంటే ప్రిన్స్ యాదవ్ వేసే ఖచ్చితమైన యార్కర్లను చూసి ఆశ్చర్యపోయిన గంభీర్ ఇక ప్రాక్టీస్ సెషన్స్లో తనపైన ఫుల్ లెంత్ ఫోకస్ పెట్టాడట. అంతేకాకుండా చాలా కష్టపడుతూ ముఖ్యంగా తను అంటే పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్లలో కానీ చాలా కష్టపడుతూ ముందుకు వెళ్ళాడు. ఇక ఈ నేపథ్యంలో తను ఆడుతున్న ఈ యొక్క మ్యాచ్ ఏదైతే ఉందో అంటే తనకు ఇవ్వబోయే మ్యాచ్ అవకాశం తనకి చాలా కలిసి వస్తుంది అంటూ అక్కడ కోచ్లు అలాగే శ్రేయస్ అయ్యర్ అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుందో మనం వేచి చూడాల్సిందే.